సంక్రాంతి పండుగకు సిటీ జనాలు సొంతూరు బాట పట్టారు. నేటి నుంచి ఈ నెల 17 వరకు స్కూళ్లకు, ఈ నెల 13 నుంచి 16 వరకు కాలేజీలకు ప్రభుత్వం సెలవులిచ్చింది. దీంతో కుటుంబ సమేతంగా తరలి వెళ్తుండగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంఘర్ తదితర బస్ స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు రైల్వే స్టేషన్ల వద్ద బారులు తీరారు. మరోవైపు ప్రైవేటు వాహనాలు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సొంత వాహనాల్లో తరలి వెళ్లే వారితో టోల్ గేట్ల వద్ద కూడా బారులు తీరుంటున్నాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. సిటీ నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. సిటీ బస్సులను సైతం స్పెషల్ గా జిల్లాలకు వేశారు. తమ సొంతూళ్లకు వెళ్తుండగా ప్రధాన చౌరస్తాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. మరో 2 రోజుల్లో రద్దీ ఇంకా పెరగనుంది. ఇక పండుగ రద్దీకి సంబంధించి జేబీఎస్ బస్ స్టేషన్ లో అక్కడ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, శిల్ప, ఎవరైతే స్వగ్రామాలకు వెళ్లాలనుకున్నారో వాళ్ళంతా కూడా ఇటు బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం నేను జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. ఒకసారి మనం విజువల్ చూసుకుంటే మొత్తం పెద్ద సంఖ్యలో ఎవరైతే ప్రయాణికులంతా కూడా వస్తున్నారు. బస్సెస్ ను కూడా చూసుకోవచ్చు. మొత్తం వచ్చిన బస్సు వచ్చినట్టే క్షణాల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఫిల్ అయి వెళ్లిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే సమయంలో వీలైన త్వరగా కూడా తమ స్వగ్రామానికి వెళ్లాలనే ఒక ఆశతో అందరూ కూడా వచ్చిన వెహికల్ ఏదైనా సరే ఎక్కి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సిటీకి సంబంధించిన బస్సెస్ ఏవైతే ఉన్నాయో సిటీకి సంబంధించిన బస్సులను కూడా ఇటే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. సిటీకి సంబంధించిన బస్సెస్ మనం ఒక విజువల్ చూసుకోవచ్చు. సిటీ బస్సులు కూడా దాదాపుగా 2800 బస్సులు ఉంటే అందులో 1200 పైగా బస్సులన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే మనం విజువల్ చూసుకోవచ్చు. వచ్చిన బస్సు వచ్చినట్టే ఎక్కి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అందరూ కూడా ఊర్లకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా వీలైన త్వరగా కూడా సీట్లు దొరకబట్టుకుని వెళ్లే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. అందులో మొత్తం చూసుకుంటే దాదాపు 4484 బస్సులను అయితే ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎక్కడ సరిపోవట్లేదు. ఇటు జేబీఎస్ నుంచి తెలంగాణ జిల్లాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచే బస్సెస్ అయితే వెళ్లడం జరుగుతాయి. ఆ బస్సెస్ అన్ని కూడా క్షణాల్లోనే పూర్తి స్థాయిలో నిండిపోతున్నాయి. అలాగే అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ కూడా ప్రకటించడం జరిగింది. సో దానికి తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. వీళ్ళంత త్వరగా కూడా సీట్లను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో జేబీఎస్ నుంచి వెళ్లే బస్సెస్ అన్ని కూడా క్షణాల్లో అయితే ఫిల్ అయిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? లేదా ఒక్కటే ఫిల్ అయిపోతున్నాయి. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఫిల్ అయిపోతుంది, వెంటనే ఫిల్ అయిపోతుంది. నో ఆల్టర్నేటివ్. 5 hours పడుతుంది ఈజీగా. ఇది మహాలక్ష్మి బస్ కోసమేనా? ఏ బస్ అయినా ఎక్కడ అనుకున్నారా? జగిత్యాల బస్. మొత్తానికైతే చాలా మంది బస్సెస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ఎక్కడ కూడా బస్సులు అయితే దొరికే ప్రయత్నాలు ఎక్కడ కూడా దొరకట్లేదు. ఒకసారి మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చూద్దాం. అన్న, ఎటు వెళ్తున్నారు? ఎంతసేపు అయింది వచ్చి? అర్ధగంట అవుతుందా నా సిద్దిపేటకి. ఒక బస్సు కూడా దొరుకుతలేదు. ఏం పరిస్థితి? మొత్తం అక్కడే ఎక్కుతున్నారు మొత్తం అందరు జనాలు. పరిస్థితి అంతా ఆగం చేసేసినాడు కేసీఆర్. ప్రత్యేక బస్సులు ఉన్నాయా లేకపోతే బస్సులు ఏడా కనబడుతుంది? చాలా తక్కువ ఉన్నాయి బస్సులు. బస్సెస్ కోసం ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. వీళ్ళని త్వరగా కూడా మనం విజువల్ చూసుకోవచ్చు. మొత్తం కూడా దొరికిన బస్సును దొరికినట్టే ఎక్కే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఒకసారి మిస్ అయితే మళ్ళీ దాదాపుగా అరగంట నుంచి గంట సేపు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా బస్సెస్ కోసమే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బ్రదర్, ఎటు వెళ్తున్నారు? సిద్దిపేట అవుతున్నాం. బస్సులు దొరుకుతున్నాయా? దొరుకుతలేవు, ఇబ్బంది అవుతుంది. చాలాసేపు అవుతుంది. దొరికినా కానీ ఇబ్బంది బాగున్నది. అధికారులు ఏమున్నది, వాళ్ళ బాగా వాళ్ళు వెళ్ళ తీసుకున్నారు. మొత్తానికైతే బస్సెస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా సరిపోని పరిస్థితి కనిపిస్తుంది. వీలైన త్వరగా కూడా అందరూ తమ గమ్యస్థానాలు చేరే ప్రయత్నాలనే చేస్తున్నారు తప్ప ఒకసారి మేడం ఉన్నారు. మేడం, ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు మామూలు ఇక్కడ ఈ పరిధిలో? అంటే ఎలా ఉంది? అంటే ట్రాఫిక్ చాలా ఉంది. మార్నింగ్ 5:30 నుంచి సాధ్యమైన వరకు చాలా బస్సులు మేము వేరే రూట్ లో ఉన్నాయి కూడా ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయాలని. ఏ రూట్ లో అయితే ప్యాసింజర్స్ లేరో ఆ రూట్ లో కొంచెం ఆపి ఆ సర్వీస్ ని మేము ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం. ఎంతసేపు పడుతుంది మేడం? అంటే జిల్లాల వారిగా తెలంగాణకు సంబంధించిన జిల్లాలన్నీ కూడా ఇక్కడ నుంచి మోతాయి కాబట్టి ఎంతసేపటికి బస్సెస్ అవైలబుల్ ఉంటున్నాయి? ఎంతసేపటి నుంచి? ఒక బస్సు ఎంతసేపటికి వస్తుంది? 5 minutes ఒక బస్సు వస్తూనే ఉందండి. ఎవ్రీ 5 minutes ఒక బస్సు వెళ్తూనే ఉంది. మొత్తానికైతే
ఓవరాల్ గా మనం చూసుకుంటే మాత్రం వీలైనంత త్వరగా కూడా బస్సులు అందరూ కూడా ఎక్కి తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఓవైపు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా జనాలు ఎక్కువ కావడంతో ప్రయాణికులు తమ ప్లేసెస్ కి వెళ్లే ప్రయత్నాలు చేయడంతో కొంత రద్దీ మాత్రం కనిపిస్తుంది. శిల్ప. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.